Hi, hello, my dear students. Welcome back to Lakshmi Biology NEET classes. So, నా పేరు లక్ష్మి. మీతోటి డిస్కస్ చేయడానికి ఒక టాపిక్ గురించి అయితే ఈరోజు వచ్చాను. టాపిక్ అంటే ఏం లేదండి, స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అయ్యారన్న విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రిపేర్ అవుతున్నారు బాగా, కానీ దగ్గరికి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయన్న దగ్గరికి వచ్చేసరికి మనకి లోపల ఏదో ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను చాలా మంది స్టూడెంట్స్ ని చూశాను. ఆల్రెడీ నన్ను కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేడం నెగిటివ్ మార్క్స్ అంటే భయం వేస్తుంది, నెగిటివ్ మార్క్స్ ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయన్న ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జామ్స్ దగ్గర ఉంది, ఎవరు కాదనట్లేదమ్మా, కానీ ఆ టెన్షన్ ఏదైతే ఉందో, భయం అనేది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టండి అంటే మేడం భయపడకుండా ఎలా ఉంటామండి? ఎందుకు భయపడాలి నాన్న? ఎందుకు భయపడాలి చెప్పండి? మీరు పర్ఫెక్ట్ గా చదివారు, లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళైతే 1 year ప్రిపేర్ అయ్యారు, షార్ట్ టర్మ్ అయిన వాళ్ళైతే మాక్సిమం ఒక 40 days ప్రిపేర్ అయ్యారు. ఓకే, అవునా? సో మీరు చదివినంత వరకు టాపిక్, ఏ టాపిక్ అయితే చదివారో ఆ చదివిన టాపిక్ వరకు పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఎంత టాపిక్ అయితే చదివారో, లాంగ్ టర్మ్ వాళ్ళైతే కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యారు, షార్ట్ టర్మ్ వాళ్ళైతే కొంచెం ప్రిపేర్ అయి ఉంటారు, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఉన్నంత వరకే ప్రిపేర్ అవుతారు. సో ప్రిపేర్ అయ్యాం కదా అనేసి ఇంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎక్కువ మంది అనేది మనం పక్కన పడేయండి. మనం ఎంతవరకు చదువుకున్నాం, మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నాం, ఏ టాపిక్స్ వెల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయ్యి ఉన్నాము, ఇందులో కాన్సెప్ట్ ఏంటి అనేది మీ బ్రెయిన్ లో పెట్టుకోండి. అదొక్కటే బ్రెయిన్ లో పెట్టుకోండి, వేరేది ఏది బ్రెయిన్ లో పెట్టుకోవద్దు. భయం అనేది ఎప్పుడు కూడా భయపడుతూ ఉన్నారనుకోండి, మీరు చదివిన కాన్సెప్ట్ అంతా ఏమవుతుంది? మర్చిపోతారు, కంపల్సరీగా మర్చిపోతారు. సో అలా భయపడకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఒకటి చేయండి. 2 days ఎగ్జామ్, ఇప్పుడు ఎలాగో మనకి 5th ఎగ్జామ్, May 5th ఎగ్జామ్. సో 3rd కి మీరు కంప్లీట్ చేసేయండి. ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న రివిజన్స్ అయితే మీ ఆబ్జెక్టివ్ అయితే మీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీ ప్రతిదీ కూడా. సో 2nd కి లాస్ట్ కంప్లీట్ చేయండి. 2nd అనేది మీ లాస్ట్ టార్గెట్. 3rd, 4th అనేది మీరు రెస్టింగ్ కండిషన్ లో ఉండండి. లేదు మేడం మేము అప్పుడు కూడా చదువుతామంటే అప్పుడు చదవద్దు, ఎందుకంటే మీకు ఇంకా టెన్షన్ పెరుగుతుంటుంది అనమాట. ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతూనే ఉంటది. రేపు ఎగ్జామ్ ఎలా రాస్తానా, ఏంటా, ఇంతమంది రాస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఈ టెన్షన్స్ అన్ని ఉంటాయన్నమాట. ఈ టెన్షన్స్ పట్టించుకోవద్దు, ఈ టెన్షన్స్ పక్కన పెట్టండి. అందుకే లాస్ట్ 2 days ఏం చేయాలంటే, మీరు రిలాక్స్ స్టేట్ లో ఉండి ఎంతవరకు మనం ప్రిపేర్ అయ్యాము, ఎంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాం, జస్ట్ మీరు ప్రశాంతమైన కండిషన్స్ తోటి ఉండి హ్యాపీగా అవి రివిజన్ చేసుకొని చాలు. మీ మైండ్ రివిజన్ చేయండి, బుక్స్ ఓపెన్ చేసి రివిజన్ కాదు, మైండ్ రివిజన్ చేయండి. మైండ్ రివిజన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలాగో మీరు జర్నీ చేస్తుంటారు. సో ఆ జర్నీ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్ గా జర్నీ చేయడం. నెక్స్ట్ ఎక్కడైతే మీకు సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ కి ముందు రోజు వెళ్ళి మీరు సెంటర్ ని కానీ విజిట్ చేశారనుకోండి, టెన్షన్ లేకుండా ఒకటి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతం అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ మీరు మెంటల్ గా ఎప్పుడైతే పీస్ఫుల్ గా ఉంటారో అప్పుడే మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఆ క్వశ్చన్ పేపర్ మీద, క్వశ్చన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు. మీరు చదివిన టాపిక్ మొత్తం కూడా మీకు మెమరీలోకి వచ్చేస్తుంటది. కానీ మీరు అదే టెన్షన్ పడ్డారనుకోండి, ఆ టెన్షన్లు ఏమవుతాయి? చదివినవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఏం రాస్తున్నామో తెలియదు, ఏం చదువుతున్నామో తెలియదు, అది క్వశ్చన్ ఎలా చదువుతున్నామో తెలియదు, అన్కంఫర్టబుల్. అర్థమవుతుందా? సో ఇవన్నీ వదిలేసేయండి. ఫస్ట్ మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది, నేను ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నాను. సో నేను చాలా ప్రిపేర్ అయ్యి ఉన్నాను, నాకు అన్ని వచ్చు. ప్రిపేర్ అయింది కాస్త ఒకసారి రివైజ్ చేసుకోండి చాలు. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్ కి వెళ్తారు. ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళిన తర్వాత ఐస్ క్లోజ్ చేయండి, 2 minutes ఐస్ క్లోజ్ చేయండి. నీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరినీ చూసి భయపడొద్దు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చదివిన కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకో చాలు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి జస్ట్ 2 minutes ఐస్ క్లోజ్ చేసుకో. ఐస్ క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఎంతవరకు చదివాం, మనకి మనమే ఏం చేసుకుంటున్నాం, మనం మోటివేట్ చేసుకుంటున్నాం, మనకు మనమే కాన్ఫిడెన్స్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం, మనకు మనమే
మన లెవెల్ ని తగ్గించుకోవాలని ఎప్పటికీ అనుకోవద్దు. మీరు చదివింది ఎంతవరకైనా సరే భయం అనేది పెట్టుకోవద్దు బ్రెయిన్ లో. చదివిన కాన్సెప్ట్ మొత్తం వెల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ప్రిపేర్ అయింది మీ బ్రెయిన్ లో ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడితే ఆ బ్రెయిన్ లో ఉన్నదంతా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు బాటనీ చదివారు, జువాలజీ చదివారు, సో హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి ప్రతి ఒక్కటి నేర్చుకొని ఉన్నారు. మన ఆర్గాన్స్, హార్మోన్ సిస్టమ్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంటాయి మన బాడీని అనేది కూడా మీకు తెలుసు. మరి ఇంత తెలిసినప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడాలి? నీట్ అంటే ఏదో కాదు కదా. నీట్ అంటే కూడా ఎగ్జామే. మీరు ఎలాగైతే మీ క్లాస్ రూమ్ లో రాస్తున్నారో అదే ఎగ్జామ్, అంతే. మీరు ఫీల్ అవ్వాల్సింది అలాగే. మన కాలేజీలో, మన క్లాస్ రూమ్ లో ఎలాగైతే మీ ఫ్రెండ్స్ మధ్యలో ఎగ్జామ్ రాస్తున్నారో అలాగే ఫీల్ అవ్వండి. అంతేగాని నేను ఎక్కడో ఎంతో మంది మధ్యలో ప్రిపేర్ అయ్యి నేను రాస్తున్నానని ఫీల్ అయితే అవ్వద్దు. మీరు ఎప్పుడైతే నాకంటే ఎక్స్ట్రాడినరీ వాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే మీరు రెడ్యూస్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీరు చదివింది ప్రశాంతంగా మీరు రాయగలుగుతారు. అర్థమవుతుందా? అయితే కొంతమంది అడిగారు, మేడం నెగిటివ్ మార్క్స్ మరి ఎక్కువ వస్తున్నాయి కదా, ఉన్నాయి కదా అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి నాన్న. నెగిటివ్ మార్క్స్ లేకపోతే మరి కాంపిటీషన్ అన్నారు కదా. నెగిటివ్ మార్క్స్ ఉండాలి కదా. నెగిటివ్ మార్క్స్ ఉంటేనే మన కాంపిటీషన్ పర్ఫెక్ట్ గా రాస్తాయి. ఎందుకంటే డాక్టర్స్, సో డాక్టర్స్ అంటే దేవుడి తర్వాత మీరే అంటారు, డాక్టర్స్ నే అంటారు. మరి అంత మంచి ప్రొఫెషన్ ని మీరు చూస్ చేసుకోవడానికి, అలాగే ఆ సీట్ రావాలని మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి మరి మంచి ఎంప్లాయ్ కావాలి. మీరు ఎంప్లాయ్ అవ్వాలంటే ఫస్ట్ సీట్ రావాలి. సీట్ వచ్చిన తర్వాతే కదా మీరు చదవాలి. చదివిన తర్వాత మళ్ళీ ఎంప్లాయ్ అవుతారు, అవునా? సో ఎంప్లాయ్ అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు, ఏమో మేబీ ఎవరు హాస్పిటల్ రన్ చేస్తారనేది కూడా తెలియదు కదా. కానీ ప్రొఫెషన్ అనేది నాన్న చాలా మంచి ప్రొఫెషన్ అనేది చూస్ చేసుకుంటున్నారు. అంత మంచి ప్రొఫెషన్ చూస్ చేసుకుంటున్నప్పుడు మరి ఎలా ఉండాలి? హ్యాపీగా మీరు ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా టెన్షన్ వితౌట్ టెన్షన్ తోటి మీరు ఎగ్జామ్ రాస్తే మీకు ఎన్ని వచ్చినా పర్లేదు నాన్న. షార్ట్ టర్మ్ చదివిన వాళ్ళు మీకు ఎన్ని వచ్చినా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మేము టెన్షన్ పడకూడదా అని అంటారు. లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు టెన్షన్ ఎందుకు పడాలి నాన్న? పడాల్సిన అవసరం ఏంటి? నేను అదేగా చెప్తున్నాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? మీరు చదివారు, చదివింది అక్కడ ఎగ్జిబిట్ చెయ్యండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అడవిలో ఎలాగో అంటే సన్యాసి వాళ్ళు ఉండేది ఫారెస్ట్ లోనే ఉంటారు, అవునా? సో ఫారెస్ట్ లో ఉన్న సన్యాసిని ఒక రోజు ఒక అతను క్వశ్చన్ అడిగాడంట. మరి మీరు ఇంత డేంజరస్ ఫారెస్ట్ లో, అంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ మనకు ఆల్రెడీ తెలుసు శాంచురీస్ అనేవి ఎలా ఉంటాయి. సో శాంచురీస్లలో ఒక సాధువు ఉంటే ఆ సాధువుని క్వశ్చన్ చేశారు, మీకేం భయం ఉండదా అండి? మీ సరౌండింగ్స్ ఇన్ని వైల్డ్ లైఫ్ యానిమల్స్ అన్ని కూడా సర్వైవ్ అవుతూ ఉంటాయి కదా, మరి ఏ రోజు మిమ్మల్ని చంపేస్తాయి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, లేదా ఎవరొస్తారో ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ ఉండదా అని అంటే అతను ఒకే ఒక మాట అన్నాడు, ఫస్ట్ నా సరౌండింగ్ ఏమీ లేదు, నా సరౌండింగ్ ఎవరు లేరు, నేనే సర్వైవ్ అవుతున్నాను, నా సరౌండింగ్ ఉన్న వాళ్ళంతా కూడా నా ఫ్రెండ్సే. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడూ కూడా మన లోపల భయం అనేది పెట్టుకుంటే మనం భయపడుతూనే ఉంటాము. అంటే మన మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ చేయలేము. అర్థమవుతుందా? సో పక్కన సింహం ఉంది కాదనట్లేదు నాన్న, వచ్చి చంపేస్తుంది చంపేదా అనేసి మీరు ఇలాంటి క్వశ్చన్స్ అయితే వెయ్యొద్దు. కాకపోతే ఏంటంటే మీరేం సింహాల మధ్యలో కూర్చోవట్లేదు కదా, మనుషుల మధ్యలోనే కూర్చుంటున్నారు, అవునా? సో మనుషుల మధ్యలో కూర్చుంటున్నప్పుడు మీకు మీరే గ్రేట్, మీకు మీరే గ్రేట్. మీరు చదివింది హ్యాపీగా మీరు క్వశ్చన్ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ ప్రాపర్ గా చదవడం. మనం ఏం చేస్తామంటే ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటాం. క్వశ్చన్ ఫస్ట్ ఒక వర్డ్ చదువుతాం లేదా 2 లైన్లు చదువుతాం. సో ఎసెన్షియల్స్ రీజన్స్ లాంటివి వచ్చినప్పుడు ఇంత పెద్దగా ఉందా ఇది, ఇంత చదవాలా అన్న ఫీలింగ్ కొంతమంది పెడతారు. ఇంకొంతమంది ఏంటంటే ఫస్ట్ కొంచెం చదవగానే ఈ క్వశ్చన్ వచ్చేసింది, దీని ఆన్సర్ ఇదే. కానీ అలా చేయొద్దు నాన్న. ఆప్షన్స్ అన్ని చదవండి, క్వశ్చన్ ప్రాపర్ గా చదవండి, ప్రాపర్ గా చదవడం నేర్చుకోండి, ప్రాపర్ గా చూడండి. ప్రాపర్ గా అంటే టెన్షన్ లో మీరు ఏం చేస్తారంటే టైం అయిపోతుంది అనే టెన్షన్ కొంత ఉంటది. ఆ టెన్షన్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ లైన్ మనకి ఈజీ అనిపించుంటది, ఆ ఈజీ వచ్చింది ఆన్సర్ రాసేస్తాం. అలా చేయొద్దు నాన్న. ఏదైనా గానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకే ఒకటి, క్వశ్చన్ ప్రాపర్ గా చదవండి.
ఆ తర్వాత మీరు ఆన్సర్స్ కూడా ప్రతి ఒక్క ఆప్షన్ చదవండి. ఆప్షన్ చదివే మీరు ఆన్సర్ పెట్టండి. నెగిటివ్ మార్క్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు కూడా పేపర్ మీద పెట్టేసి ఉంటాయి. కానీ మన పక్కన అమ్మో వాళ్ళు రాస్తున్నారు స్పీడ్ గా, మనకు టైం అయిపోతుంది, ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. మీకు టాపిక్ ఏ టాపిక్ ఈజీ అయితే ఆ టాపిక్ మీద మీరు ఫోకస్ ఫస్ట్ పెట్టండి. మీకు బాటనీ ఈజ్ అనుకో బాటనీ బిట్స్ పెట్టుకోండి, జువాలజీ ఈజ్ అనుకో జువాలజీ బిట్స్ పెట్టండి, ఫిజిక్స్ ఈజ్ అనుకో ఫిజిక్స్ బిట్స్ పెట్టండి, కెమిస్ట్రీ ఈజ్ అనుకో కెమిస్ట్రీ పెట్టండి. అంటే మీకు కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కొంచెం ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. సో అలాంటి ఎవరికైతే ఏదైతే ఫస్ట్ నాకు దీని మీద బాగా ఉంది, గ్రిప్ ఉంది అన్నప్పుడు ఆ గ్రిప్ ఉన్న టాపిక్ మీద మీరేం చేస్తారంటే ఫస్ట్ అది ప్రిపేర్ అవ్వండి. అర్థమవుతుందా? ఓఎంఆర్ ఫిల్ చేసే విధానంలో మాత్రం నానా కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకు అని అంటారా, ఇప్పుడు ఫస్ట్ మీరు మనకి 4 కాలమ్స్ ఇస్తారు, అవునా? సో 4 కాలమ్స్ ఇచ్చినప్పుడు మరి బాటనీ పెట్టాలా, జువాలజీ పెట్టాలా? జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఉంటాయి కదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ వచ్చింది, జువాలజీ బిట్స్ వచ్చాయి. జువాలజీ నీకు బాగా సబ్జెక్ట్ అనేది నోయింగ్ సబ్జెక్ట్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఓఎంఆర్స్ ఇస్తారు కదా, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేయాల్సిన పని మీకు ఏదైతే క్వశ్చన్ వచ్చిందో, ఆన్సర్ వచ్చేసిందో దాని మీద అలా ఒక డాట్ పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఓఎంఆర్ ఫిల్లింగ్ విషయంలో ఒక మిస్టేక్ చేస్తారు నాన్న. ఏం మిస్టేక్స్ అంటే అన్ని ఒకేసారి నేను ఇంకా బిట్స్ పెట్టేసుకుంటాను, ఆ తర్వాత నేను ఓఎంఆర్ ఫిల్ చేస్తానన్న ఫీలింగ్ తో ఉంటాను నాన్న. ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్ అమ్మా. బ్లండర్ మిస్టేక్ నాన్న. అలా అయితే ఎప్పటికీ చెయ్యొద్దు. అర్థమవుతుందా? ఎందుకు చేయొద్దు అంటున్నానంటే మేబీ చెప్పలేము. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆ టెన్షన్ లో లాస్ట్ టైం అయిపోతుంది. టైం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెకండ్ అని థర్డ్ ఫోర్త్ ఎలా పెడుతుంటారో ఆ టెన్షన్ లో మనకు కూడా తెలియదు. అలాంటప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు అలా టెన్షన్ పడకుండా మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది నాన్న జువాలజీలో, వచ్చేసినప్పుడు దాని ఆన్సర్ తెలిసినప్పుడు ఇలా డాట్ పెట్టేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ అది రాంగ్ అని తెలిసిన నెక్స్ట్ మళ్ళీ ఆ డాట్ స్కాన్ అవ్వదు. అర్థమవుతుందా? డాట్ ఎప్పుడు కూడా మీకు స్కాన్ అవ్వదు. అదే మీరు బబుల్ చేశారనుకోండి కంప్లీట్ గా స్కాన్ అవుతుంది కదా. సో మీరు మీ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఉండదు అనమాట. అదే మీరు ఆన్సర్ వచ్చినప్పుడు మీరు ఇలా డాట్ అనేది పెట్టేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా డాట్ ఎలాగో స్కాన్ అవ్వదు కదా, ప్రాబ్లం ఉండదు. అంటే మీరు చేంజ్ చేసుకుంటారు అని చెప్పట్లేదమ్మా, మేబీ అని చెప్తున్నాను. అర్థమవుతుందా? అంటే మీరు ఫస్ట్ మీకు తెలిసినవన్నీ కూడా ఏంటంటే అలా డాట్ ఫామ్ లో, సో సెకండ్ వచ్చింది, థర్డ్, నెక్స్ట్ ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకున్నానా, అది ఫిల్ చేసుకోవచ్చు. మీరు అప్పుడు టెన్షన్ లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అలా అన్ని చేసుకున్న తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి మీకు టైం అయిపోతుంటుంది. టైం అయిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డాట్ పెట్టద్దు, ఎందుకంటే ఇంకా టెన్షన్ కి వచ్చేసి టైం అయిపోతుంది. అక్కడ టైం అయిపోతున్నప్పుడు ఇక్కడ బబుల్ చేయండి. అర్థమవుతుందా? ఇక్కడ బబుల్ చేయండి, ఇక్కడ డాట్ పెట్టద్దు. లాస్ట్ కి వచ్చేసరికి డాట్ పెట్టద్దు, లాస్ట్ కి వచ్చేసరికి మీరు బబుల్ చేసుకోండి. అంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకు 1 సైడ్ పేజీ ఉంటుంది కదా, ఆ పేజీలో 4 క్వశ్చన్స్ ఇచ్చారు, లేదా 2 క్వశ్చన్స్ ఇచ్చారు, లేదా 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 3 క్వశ్చన్స్ మీరు ఇలా డాట్ పెట్టేసుకోండి కంప్లీట్. నెక్స్ట్ పేజీలో 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత డాట్ పెట్టండి. అంటే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ క్వశ్చన్ చదివాం ఇక్కడ పెట్టేసాం, క్వశ్చన్ చదివాం ఇక్కడ పెట్టేసాం, ఇలా ఫీలింగ్ లో ఉంటారు నాన్న. అలా చేయొద్దు. సో ఒక పేజీలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ చదివేసిన తర్వాత ఆన్సర్స్ పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇలా బబుల్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? అంటే అప్పుడు మిస్టేక్ చేయకుండా ఉంటారు అనేసి. మీరు టెన్షన్ లో ఏం చేస్తున్నారన్న ఫీలింగ్ లేకుండా కంపల్సరీగా మీరు టెన్షన్ పడుతుంటారు నాన్న. ఎందుకంటే ఫస్ట్ మన మనుషులకు ఉన్నదే ఒకటి భయం. ఎలా రాస్తామో ఏమో, క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో, దాని ఆన్సర్స్ ఎలా ఉన్నాయో, ఒకవేళ సీట్ రాకపోతే మా పేరెంట్స్ ఏమని అంటారేమో, ఈ అన్ని ఫీలింగ్స్ అన్ని కూడా మనం పెట్టేసుకోవద్దు నాన్న. ఏమీ అవసరం లేదు.
మీరు చదివిన క్వశ్చన్ మీరు చదివిన టాపిక్ ఉంటది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ దాటి ఎలాంటి క్వశ్చన్స్ రావు. కాకపోతే ఏంటంటే మీరు చేసేది ఒకటే, ఫోకస్ చేయలేరు. అంటే టైం అయిపోతుంది, టైం సెట్ అవ్వదన్న ఒక ఫీలింగ్ లో, ప్లస్ ఇది నేను పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నాను, నేషనల్ ఎగ్జామ్ రాయబోతున్నాను అన్న ఫీలింగ్ లో ఒకటి. ఈ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. ఒకే ఒక ఫీలింగ్ పెట్టుకోండి, మన కాలేజీలోనే లెక్చరర్స్ ముందే ఎగ్జామ్ రాస్తున్నాము, ఎవరు లేరు అన్న సరౌండింగ్స్ అన్న ఫీలింగ్ తోటి ఎప్పుడైతే పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాస్తారో అప్పుడే మీరు వితౌట్ టెన్షన్ తోటి మీరు ఎగ్జామ్ అయితే వెళ్ళిపోతారు. సక్సెస్ఫుల్ గా మీరు గెయిన్ అవ్వగలుగుతారు. అర్థమవుతుందా నాన్న? సక్సెస్ఫుల్ గా గెయిన్ అవ్వగలుగుతారు. అంటే మీరు చేసేది మిస్టేక్స్ ఒకటి ఓఎంఆర్ ఫిల్ చేసే విషయంలో, రెండేది ఏంటంటే నేను ఎన్టీఏ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోవద్దు. మీరు రాస్తుంది మీ క్లాస్ రూమ్ లో ఎగ్జామే అన్న ఫీలింగ్ తోటి ఎప్పుడైతే మీరు ఉండి ఎగ్జామ్ అయితే రాస్తారో అప్పుడే మీకు నెగిటివ్ మార్క్స్ ఇలా ఓఎంఆర్ ఫిల్ చేసే విషయంలో మీరు ఇలా కేర్ తీసుకున్నా మీకు నెగిటివ్ మార్క్స్ కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఓఎంఆర్ ఫిల్ చేసే విషయంలో రెడ్యూస్ అవుతాయంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. ఒక పేజీలో అంటే టైం సెట్ చేసుకుంటున్నారు. ఒక పేజీలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చదివాను, సో ఇక్కడ డాట్ పెట్టాను. టైం అయిపోయిన తర్వాత కూడా అంటే అయిపోని వస్తున్నప్పుడు మనం ఈజీగా బబుల్ చేసుకోవచ్చు కదా. బబుల్ కూడా కంప్లీట్ గా చెయ్యండి. సర్కిల్ కంప్లీట్ గా బబుల్ చెయ్యండి. కంప్లీట్ గా చేయకపోతే మనకి అది స్కాన్ అవ్వదు. అర్థమవుతుందా? ఓఎంఆర్ లో కూడా చాలా మంది మిస్టేక్స్ చేసి నెగిటివ్ మార్క్స్ తెచ్చుకుంటుంటారు. ఇంకొకటి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకోటి టైం మేనేజ్మెంట్. నాన్న, టైం మేనేజ్మెంట్ మీకు ఏవైతే బాగా ఈజీ ఉన్న టాపిక్ ఫస్ట్ చెయ్యండి, తర్వాత టఫ్ ఉన్నది లేదు. మేము టఫ్ ఉన్న టాపిక్ అంటే ఒకవేళ రాని క్వశ్చన్ వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఈ క్వశ్చన్ రాలేదు, ఇంకా స్టార్ట్. ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది, ఈ క్వశ్చన్ లో ప్రాబ్లం రాలేదు, ఆన్సర్ ఎలా వస్తుందో ఇవన్నీ ఆలోచించేద్దామా. అర్థమవుతుంది? అందుకే ఈజీగా ఉన్నదైతే సింపుల్ ఎందుకు నాన్న. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మీ చిన్నపిల్లలు మీన్ 4th క్లాస్ 3rd క్లాస్ స్టూడెంట్స్ కి మీరు వెళ్ళి ఏదైనా చెప్పమంటే మీరేమైనా భయపడతారా? ఏముండదు. అరే ఏముందిరా అక్కడ, ఏమీ లేదురా, ఇంత సింపుల్, ఏబిసిడి ఎలా రాయాలో కూడా తెలియదా నీకు అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంటర్మీడియట్ స్టూడెంట్, వాడేంది 4th క్లాసో 1st క్లాసో లేకపోతే ఎల్కేజో నర్సరీయో అంటే నువ్వు ఆల్రెడీ చదివేసి వచ్చావు నాన్న. అంటే ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఈజీగా ఉన్న టాపిక్ అయితే మీకు ఏమనిపిస్తుంది? కష్టం అనిపించదు. అదే మీ ఇంటర్మీడియట్ అబోవ్ ఉన్న వాళ్ళతోటి మాట్లాడమన్నా చేయమన్నా కూడా మీకేమనిపిస్తుంది? మాట్లాడగలమా? ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అదే ఇక్కడ కూడా అంతే. అంటే మీకు ఈజీగా ఉన్న టాపిక్ ఫస్ట్ మీరు చేసుకున్నారనుకోండి, తొందరగా అంటే పాజిటివ్ వైబ్రేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు మిగిలినవి కూడా హ్యాపీగా ఈజీగా రాయడానికి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అంటే మీరు ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాబట్టి ఎగ్జామ్ రాయడానికి టైం ఇంకా కొన్ని డేసే ఉన్నాయి కాబట్టి ఆ కొన్ని డేస్ లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటి వరకు ఉండాలి అంటే మీరు 2nd వరకు కంప్లీట్ చేసుకున్నాను, 3rd 4th రిలాక్స్ అవ్వండి, 5th ఎగ్జామ్ రాయండి. అర్థమవుతుందా? మిగిలిన ఏ టెన్షన్స్ అయితే పెట్టుకోవద్దు. సో మాక్సిమం చాలా మంది టెన్షన్ పడుతున్నాము, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్స్ తోటి ఇంకొక బెస్ట్ వన్ నాన్న. యాక్చువల్ గా అయితే నార్త్ సైడ్ ఇంకా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. నార్త్ వాళ్ళు, మనకు సౌత్ సైడ్ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే కాంపిటీషన్ అంటే మేడం ఎన్టీ అంటే నేషనల్ లెవెల్ కదా. అవునమ్మా, నేషనల్ లెవెలే, నేను కాదనట్లా, కానీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటారు. ఎగ్జామ్ రాసే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటారు. మన సైడ్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది అనమాట. అంటే సౌత్ సైడ్ కాంపిటీషన్ ఇప్పుడు మీకు మెడికల్ సీట్ లో చూసుకున్నా కూడా మీరు నార్త్ సైడ్ పెట్టుకున్నారనుకోండి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అదే మన సౌత్ వాళ్ళు సౌత్ సైడ్ పెట్టుకున్నారనుకోండి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? సో మీరు చేయాల్సింది ఒకటి నాన్న, చదివే క్వశ్చన్ పేపర్ ప్రాపర్ గా చదివి రాయండి. దట్స్ ఆల్, అంతమించి ఏం లేదు నాన్న. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్. అర్థమవుతుందా? సో అంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నేను హంబుల్ రిక్వెస్ట్ చెప్తున్నాను, దీనివల్ల మీరు మోటివేషన్ అవుతారని అనుకుంటున్నాను, కానీ డీయాక్టివేషన్ అయితే అవ్వరు అనుకుంటున్నాను.
ఏం పర్లేదమ్మా. షార్ట్ టర్మ్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోండి ఎలా ఎగ్జామ్ రాయాలని. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్. ఓకేనా? కానీ వీడియో మాత్రం నచ్చితే షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మాకు కూడా మీరు నన్ను యాక్టివేట్ చేస్తున్నట్టు. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టు. మీరు సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి ఎంకరేజ్ చేయలేనట్టే కదా, అవునా కదా? సో మీకోసమే ఇలాంటి వీడియోస్ అన్ని పెడుతుంది. ఎందుకోసం? తెలియని వాళ్ళ కోసం, ఇంకా తెలుసుకుంటారని, ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారనేసి. అర్థమవుతుంది నాన్న? సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కంపల్సరీగా. ఓకే, బాయ్.